హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లు పొందే వారికి సంబంధించి వచ్చే నెల నుండి కొత్త రూల్ అనేది విధించబోతున్నారండి ప్రభుత్వము. అయితే ఈ రూల్ ద్వారా ఏంటంటే వీళ్ళ యొక్క పెన్షన్లు అనేది రద్దు చేయబోతున్నారు. అయితే ఎవరి పెన్షన్లు రద్దు చేస్తారు ఏంటి, దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ అనేది ఇచ్చారనేది పర్టికులర్గా తెలుసుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో పెన్షన్ తీసుకునే వారికి ముఖ్యమైనటువంటి అలర్ట్ అయితే వచ్చింది. సో ఏంటని చెప్పేసి చాలామంది అయితే ఆశ్చర్యపోతారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేది చెప్తాను. పెన్షన్ పంపిణీలో కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయండి. సో ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు అయితే చేయబోతున్నారు. సో అందువల్ల పెన్షన్ తీసుకునేవారు ఈ విషయాన్ని అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. చేయూత పథకం మీద ప్రభుత్వం లక్షలాది మందికి సంబంధించి పెన్షన్లు అందిస్తూ వస్తుంది. సీనియర్ సిటిజన్స్ కానివచ్చు, దివ్యాంగులు కానివచ్చు, వితంతులు కానివచ్చు, ఇంకా మనకు బీడీ గీత కార్మికులు అలాగే వంటి వారికి పెన్షన్లు అయితే పొందుతున్నారు. ప్రస్తుతం సాధారణంగా మనం చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ప్రభుత్వము. సో చాలా చోట్ల ఇలానే మనకు పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే ఇస్తారు. అయితే ఈ విధానంలో మనకు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించారు. అయితే ఈ విధానానికి చెక్ పెట్టి మనకు కొత్త విధానాన్ని అయితే అమలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుంది. సో అందుకే మనకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అయితే పెన్షన్ పంపిణీలో చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నారండి. సో ఈ విధానాన్ని మనకు జూన్ నుండి అమలు చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ మేరకు అధికారులు అయితే కొత్త యాప్ని కూడా అయితే తయారు చేస్తున్నారు. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లే ఫ్రెండ్స్, మనకేంటంటే ఈ కొత్త విధానం అమలు చేస్తే కనుక మనకు నకిలీ పెన్షన్లు అన్నీ కూడా అయితే రద్దు అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారు. సో దీనివల్ల అర్హత కలిగిన వారు మాత్రమే పెన్షన్ డబ్బులు అయితే వాళ్ళైతే తీసుకోవచ్చు. అర్హత లేని వారు అందరూ ఈ పెన్షన్ డబ్బులు అయితే దూరం అయితే పోతారని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో ఎవరైతే ఫేక్గా ఈ విధంగా పెన్షన్లు పొందుతూ ఉంటారో, సో అర్హత లేకుండా కూడా అనగా పర్సన్ లేకున్నా కానీ సో వేరే వారు ఎవరైనా పెన్షన్లు పొందుతూ వారందరి పెన్షన్ అనేది కట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే ఇక్కడ చెప్తున్నారండి. సో ఈ విధంగా మనకేంటంటే తెలంగాణలో మనకు ఈ చేయూత పథకం కింద మనకు ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీరందరికీ సంబంధించి జూన్ నుండి సో మనకు బయోమెట్రిక్ సిస్టమ్ కాకుండా ఫేస్ రికగ్నింగ్ అనే ఆప్షన్ ద్వారా ఏంటంటే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే చాలామంది ఫేక్ పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ పసిగట్టవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఈ రూల్ అనేది తీసుకురాబోతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.